హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ at Kiran Multi-Speciality Hospital, Karmanghad. సో ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ కన్ఫర్మేషన్ రాగానే నెక్స్ట్ ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఇంతకుముందు డైరెక్ట్ 3rd మంత్లో కానీ లేదంటే 5th మంత్ దాటాక కానీ స్కాన్ చేయించే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు మనం చూసే కాంప్లికేషన్స్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడం ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్లో కానీ మీ బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజిలో కానీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ కన్ఫర్మేటరీ సైన్ ఇస్ అ ప్రెజెన్స్ ఆఫ్ జెస్టేషనల్ శాక్. అంటే గర్భసంచి లోపల ఒక శాక్, బేబీ ఎక్కడైతే డెవలప్ అవ్వాలో ఆ శాక్ అనేది చూడాలి మనం. సో ఎప్పుడు చేసుకోవాలి ఫస్ట్ స్కాన్ అంటే, మనకి యూరిన్ టెస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన ఒక వారం 10 రోజుల్లో ఒక్కసారి స్కాన్ చేయించుకుంటే మనకి గర్భసంచిలోనే డెవలప్ అవుతుందా అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ ఫస్ట్ స్కాన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉందా, ఒక్కోసారి ట్యూబ్లలో రావడం కానీ ఓవరీ పైన ఉండడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో గర్భసంచి లోపలే జెస్టేషనల్ శాక్ ఉందా లేదా అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ థింగ్, యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ గర్భసంచిలో జెస్టేషనల్ శాక్ కనిపించిన తర్వాత యోక్ శాక్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత వారంకి బేబీ ఫామ్ అవుతుంది. దాని తర్వాత వారంకి మనకి బేబీకి హార్ట్ బీట్ వస్తుంది అనమాట. సో ఈ క్రొనాలజీ ఇది కనిపిస్తుందా లేదా, ఒక్కోసారి మీకు ఒక పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒక 3 వీక్స్కి 4 వీక్స్కి కానీ బేబీ ఫామ్ అవ్వదు, జస్ట్ ఒక శాక్ మాత్రమే ఉండిపోతుంది. బట్ దర్ ఇస్ నో ఫీటస్ ఫామ్. అలాంటి వాటిని anembryonic gestation అని, బ్లైటెడ్ ఓవమ్ అని అంటాం. సో ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు రూల్ అవుట్ ఎనీ అదర్ కండిషన్ అనమాట. దాంతోపాటు కొందరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, అంటే కరెక్ట్గా డేటింగ్ ఉండదు అనమాట. లాస్ట్ పీరియడ్ ఎప్పుడు అనేది గుర్తుండదు. కొందరికి 3 months 4 months బ్యాక్ కూడా ఉండి ప్రెగ్నెన్సీతో వస్తారు. అలాంటి వాళ్ళలో చూస్తే ప్రెగ్నెన్సీ అరౌండ్ 1 week or 2 weeks డిలే అయి ఉంటుంది. అరౌండ్ 6 weeks ప్రెగ్నెన్సీ, 7 weeks ప్రెగ్నెన్సీ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ ని ఈవెన్ డేటింగ్ స్కాన్ అని కూడా అంటాం కొందరు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో. సో బేబీ లెంత్ బట్టి, క్రౌన్ రంప్ లెంత్ బట్టి వీ గివ్ అ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. సో దీనికి కూడా డేటింగ్ స్కాన్ కోసం కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఇస్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ అ వయబిలిటీ స్కాన్. వయబిలిటీ స్కాన్ అంటే హార్ట్ బీట్ ఉందా లేదా, బేబీ ఫామ్ అయింది, హార్ట్ బీట్ వస్తే కానీ మనకు కన్ఫర్మేషన్ లేదు. సో హార్ట్ బీట్ ఉందా లేదా చూసుకోవడానికి కూడా దీన్ని స్కాన్ చేస్తాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ అ వయబిలిటీ స్కాన్. ఇవన్నిటితో పాటు అసలు సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనా లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీయా, అంటే ఒక్కటే బేబీ డెవలప్ అవుతుందా, 2-3 ట్విన్స్ డెవలప్ అవుతున్నారా, ట్రిప్లెట్స్ డెవలప్ అవుతున్నారా చూసుకోవడానికి కూడా మనం ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ చేసుకుంటాం. ఇవన్నీ కాకుండా వీటితో పాటు కొన్నిసార్లు బేబీ ఫామ్ అవుతున్న ప్రాసెస్లో మధ్యలో స్పాటింగ్ అని, బ్లీడింగ్ అని అవ్వచ్చు. సో ఏదైనా ముందే మనకి డిటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా పెరీసాక్ కలెక్షన్, అంటే బేబీ ఎక్కడైతే డెవలప్ అవుతుందో ఆ శాక్ చుట్టూ ఏదైనా బ్లడ్ కలెక్షన్ ఉందా, లేదంటే ఆ సబ్కరియోనిక్ కలెక్షన్ అని కూడా అంటాం. ఇలాంటివి ఏమన్నా ఉంటే స్పెసిఫిక్గా రెస్ట్ తీసుకోమని, అంటే ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్ ఏమేమి ఉన్నాయని మనం పేషెంట్కి ముందే ప్రయర్గా ఇన్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నిటితో పాటు దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ లైక్ యూట్రైన్ అనామలీస్, ఏదైనా సెప్టమ్, స్మాల్ సెప్టమ్ ఉండొచ్చు, లేదా యూట్రస్ చీలిపోయి ఉండొచ్చు, బైకార్నియేట్ యూట్రస్ ఉంటాం, అలాంటివి బైకార్నియేట్ యూట్రస్ ఉందా అనేది, లేదంటే యూట్రస్లోనే ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, అది ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, వాట్ కాంప్లికేషన్స్ క్యాన్ యూ ఎక్స్పెక్ట్, అంటే ఈ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు ఏ ప్రాబ్లం రావచ్చు అనేది డిటెక్ట్ చేసుకోవడానికి ఆ ఫైబ్రాయిడ్ వల్ల, ఆ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఏంటి అనేది కూడా చూసుకోవడానికి కూడా మనకి సులువుగా ఉంటుంది. ఒకవేళ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి బయట ఫైబ్రాయిడ్, అది మనకి ప్రెగ్నెన్సీలో ఏం ఎఫెక్ట్ అవ్వదు. లేదా ఇంట్రామ్యూరల్ ఉంది, అంటే గర్భసంచి వాల్లోనే, ఆ మసిల్ కోట్లోనే ఉంది అనుకోండి, తనకి 2nd ట్రైమిస్టర్లో రెడ్ డిజనరేషన్ అని, నొప్పి ఎక్కువ రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో అవి ఏమైనా ఉన్నాయా ముందే యాంటిసిపేట్ చేసుకొని, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అప్పుడే యాంటిసిపేట్ చేసుకొని మనం బెటర్గా పేషెంట్కి ఇన్ఫార్మ్ చేయగలుగుతాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఓవేరియన్ సిస్ట్ లాగా ఏమైనా ఉందా, ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్లోనే ఏదైనా సిస్ట్ ఉందా, ఇలాంటివి చూసుకోవడానికి ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ ఇస్ ఫర్ కన్ఫర్మేషన్, వయబిలిటీ అంటే హార్ట్ బీట్ ఉందా లేదా చూసుకోవడానికి. ఒక్కోసారి హార్ట్ బీట్ వచ్చి కూడా మిస్ అవుతుంది, విచ్ ఇస్ కాల్డ్ మిస్డ్ అబార్షన్. సో అలాంటివి అయితే మనకి ఒక రెఫరెన్స్ స్కాన్ ఉంటుంది. అవే కాకుండా ఇంకొకటి మోలార్ ప్రెగ్నెన్సీ అంటాం. కన్ఫర్మేషన్ అయిన తర్వాత బీటా హెచ్సిజీ వాల్యూ సమ్వేర్ అరౌండ్ 1000s lakhsలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మోలార్ ప్రెగ్నెన్సీ. అందులో గర్భసంచిలో శాక్ ఉంటుంది, కానీ అందులో అంతా ముత్యాల గర్భం అంటారు, అలా ఉంటుంది. బేబీ ఫామ్ అవ్వడం, హార్ట్ బీట్ లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. సో దట్ మనం కొంచెం ఎర్లీగానే, అంటే ప్రెగ్నెన్సీ 12 weeks 13 weeks అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగానే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొదటి 3 నెలల్లోనే, కుదిరితే పీరియడ్ మిస్ అయిన 2 weeksలోనే 2 or 3 weeksలోనే స్కాన్ చేయించుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.